వైసీపీలో కొందరు నేతల తీరు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగా తయారైంది. అభ్యర్థుల మార్పులు చేర్పుల పట్ల అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలు అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తుండడం పట్ల పార్టీలోనే తీవ్రంగా చర్చ జరుగుతోంది. అలాంటి వారిని పార్టీ గాడిన పెడుతుందా లేక చర్యలు తప్పవా? వైసీపీ అభ్యర్థుల లిస్ట్ ఒక్కోటి రిలీజ్ అయ్యే కొద్దీ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభ్యర్థుల మార్పు పట్ల పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందిన పలువురు నేతలు కొత్త ఇన్ఛార్జీలకు సహాయ నిరాకరణ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పార్టీని ముందుండి నడిపించిన నాయకులే ఇప్పుడు అలకబూనారా అనే సందేహం వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కొండపిలో మంత్రి సురేష్ కి ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. కొండపి ఇన్ఛార్జిగా నియమితులైన సురేష్ పరిచయ కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, జూపూడి ప్రభాకర్, వేమూరు ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కానీ జిల్లాలో కీలక నేత మాదాసి వెంకయ్య కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇప్పటి వరకు 3 లిస్టులు వచ్చినప్పటికీ ప్రకాశం జిల్లాలోని కీలకమైన ఒంగోలు, గిద్దలూరుతో పాటు ఒంగోలు ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మరోసారి మాగుంటకి అవకాశం ఇవ్వాలని బాలినేని కోరుతున్నారు. దీనిపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే బాలినేనికి పార్టీలో ఎలాంటి సమస్య లేదని, ఆయనకు ఎక్కడా ప్రాధాన్యత తగ్గలేదని అంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. త్వరలోనే వైసీపీ 4వ జాబితా విడుదల చేస్తామంటున్నారు. బాలినేని వాసన్న గారికి ఎటువంటి సమస్య లేదు. ఆయన ఈ యొక్క జిల్లాకు సంబంధించి అత్యంత విలువైనటువంటి నాయకుడు మన జిల్లాకి. ఆయనకు పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ రోజుకి తగ్గదు. ఆయన స్థానం ఆయనకు. విజయవాడ సెంట్రల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక్కడ సిట్టింగ్ గా ఉన్న మల్లాది విష్ణును కాదని వెల్లంపల్లి శ్రీనివాస్ కి పార్టీ టికెట్ కేటాయించింది. నియోజకవర్గంలో వెల్లంపల్లి నిర్వహించిన సమావేశానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరు కాలేదు. దీంతో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇవి రెండే కాకుండా పలు నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు సహకరించడం లేదు. పార్టీని వదిలిపోలేక, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండలేక రకరకాల ఆలోచనలు చేస్తున్నారు పలువురు వైసీపీ నేతలు. అయితే పదవుల కోసం మాత్రమే పార్టీలో ఉన్నవారు నిజమైన కార్యకర్తలు కాదని, పార్టీ అధినేత పట్ల లాయల్టీ ఉన్నవారు మాత్రమే చిరకాలం ఉంటారు. వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.